పోసాని గారు మాట్లాడతారు. లవ్ యూ రాజా, లవ్ యూ ఆల్. ధృవ దాని డైరెక్టర్ ఉన్నాడు సురేందర్ రెడ్డి. మనం చెప్పుకుంటాం కదా, అబ్బా ఇంగ్లీష్ ఫిల్మ్లో తీశాడురా, అబ్బా హాలీవుడ్ ఫిల్మ్లో తీశాడురా అని ఉంటారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎవరైనా ఏమనుకుంటారంటే, అబ్బా తెలుగు ఫిల్మ్ లాగా ఉందిరా ఈ సినిమా అంటారు. అంత గొప్పగా టేకింగ్ చేశాడు సురేందర్ రెడ్డి. అందులో నాకు చాలా ఎంత పెద్ద వేషం అంటే, ఫస్ట్ హీరో 2 అరవింద్ స్వామి గారు. మీ గురించి నేను చెప్పగల, మీరే గ్లామర్ సినిమాకి. అరవింద్ స్వామి గారి ఫాదర్ నేను. ఆయన నాకు పెద్ద వయసు తేడా లేదు, కానీ నేను ఫాదర్ని. దుడ్డు నరవలా రంగేశారు నాకు. ఈ 3 చాలా మంచి వేషాలు. ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవుతుంది, అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. రాజాస్. నా ఫస్ట్ మెసేజ్ అరవింద్ గారికి ఉన్న ప్రసాద్ గారికి. సార్ ఇక్కడ నుంచి చూస్తుంటే సినిమా మీద డీమానిటైజేషన్ ఎఫెక్ట్ మాత్రం ఉండదు అనిపిస్తుంది సార్. ఫస్ట్ అది మాత్రం ఉండదు డెఫినెట్గా. అండ్ రామనయ్య, నైస్ టు సీ యూ హియర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా విషయానికి వస్తే, తమిళ్లో నేను తన్యోర్ వన్ సినిమా చూసినప్పుడు నిజంగా స్పెల్ బౌండ్ అయిన వాళ్ళు నేను ఒకరిని. అరవింద్ సార్, ఇట్ వాస్ ప్లెజర్ టు వాచ్ యూ. అండ్ నిజంగా ఈ సినిమా చరణ్ గారు చేస్తున్నారన్న తర్వాత షాక్ అయిన వాళ్ళు నేను ఒకరిని. ఎందుకంటే ఈ సినిమాలో ఒక హీరో విలన్ కథ కాకుండా 2 క్యారెక్టర్స్ ఉంటారు. సో ఆ క్యారెక్టరైజేషన్ నమ్మి ఈ సినిమా ఒప్పుకున్న చరణ్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ సూరి, నిజంగా నాకు తెలుసు సూరి ఒక డైరెక్టర్ ఒక రీమేక్ సినిమా తీయడం, మళ్ళీ దాన్ని అడాప్ట్ చేసుకొని తీయడం ఎంత కష్టమో నాకు నిజంగా తెలుసు. అండ్ ఐ రియలీ కంగ్రాచులేట్ యూ ఫర్ దిస్ ఎఫర్ట్. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆటవీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు? ఉత్కంఠభరితంగా జరుగుతున్న మ్యాచ్ చివరి దశకు వచ్చేసింది. కెప్టెన్ రైల్వే రాజు స్ట్రైకింగ్ వస్తున్నాడు. పేరేంటి? రైల్వే రాజ్ సార్. మీ బాబాయ్ రైల్వే మినిస్టర్.